ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం రాజాపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈరోజు రాజాపూర్ గ్రామంలో పాపం ముదిరాజు బిడ్డలు రాములు పిల్లలు ఇద్దరు, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు అనాథలయ్యారు. పాపం వాళ్ళకు బంధువులు కానీ ఈ గ్రామంలోని మాజీ ప్రజాప్రతినిధులు కానీ పెద్దలు వారికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అధ్వానంగా మారింది. కొంత నియోజకవర్గంలో ఉన్న వివిధ ముఖ్యులు పెద్దలు మండల స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే వీళ్ళకు ఏదైనా సహాయ సహకారాలు అందించి చదువుకుంటున్నారు. ఓ బాబు 10వ తరగతి, ఇంకో బాబు 9వ తరగతి, ఇంకొకరు 8వ తరగతి, ముగ్గురు మోపిల్లలే. భవిష్యత్తుకు వాళ్ళకు ఏమైనా చేయూతనిస్తే భవిష్యత్తులో వాళ్ళ ఒక స్థాయికి రానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన సమాజం పట్ల బాధ్యతగా ఉంటుంది. మనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి. ఎవరికి అనుకోనివి జరుగుతుంటాయి, ఎవరికి కావాలని ఏమి జరగవు. సో అలాంటి టైంలో అందరు తోడై కొద్దిగా అండగా ఉంటే వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు, రేపు భవిష్యత్తులో ఓ స్థాయికి రాగలుగుతారు. అందుకే నేను ఇక్కడ ఉన్న పెద్దలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, అధికారులకు అందరికీ ఒక ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ముదిరాజు బిడ్డల్ని కులం మతం అని పక్కన పెట్టండి. రేపొద్దున చిన్న వయసు వీళ్ళది, రేపొద్దున ఏదో స్థాయిగా కాగల శక్తి వాళ్ళ దగ్గర ఉంది. మనం అందరం పాప ఇల్లు లేదు, ఇక్కడ టెంట్ కనిపిస్తుందా, కేవలం ఆ టెంటులనే ఉంటున్నారు. ఆ టెంట్ వేసుకొని అలాంటి పరిస్థితులు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు మా వంతుగా మాకు ఇక్కడ తమ్ముడు అంజీ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. అన్న ఇట్లా ఉంది పరిస్థితి, మనం ఏ విధంగా ఇట్లా హెల్ప్ చేద్దామని అంటే మాకు తోచిన విధంగా మా మిత్రుల సహాయంతో తోచిన విధంగా మేము ఇంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో మీ అందరు కలిసి మీరు కూడా ఈ కోడేరు మండల పరిధిలో, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ తోచిన విధంగా స్పందించి, అదేవిధంగా ముద్రా సంఘం నాయకులు కూడా ప్రత్యేకంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ బిడ్డలను రేపటి భవిష్యత్ తరాలకు అందించాలి. కొద్దిగా మంచిగా చూసుకొని మీలో ఉన్న అందరూ మనసున్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అందరూ కొద్దిగా తోచిన విధంగా సాయం చేసి వీళ్ళకి అండగా ఉండాలని కోరుతున్నాను. ఈ విషయం మరికొంతమంది కూడా తెలియజేయాలని ఉంది. అందరూ ముందుకొచ్చి సహకారం చేయాలని మరీ కోరుతున్నాం. ఔట రాజశేఖర్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.